హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణం రోజు రోజుకు కూడా వివాదాస్పదంగా మారుతున్నది. తిరుమలలో ప్రక్షాళన చేస్తాము. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మేము కాపాడుతాము. సనాతన ధర్మం పేరిట మేము హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మేము పరిరక్షిస్తాము అని చెప్పుకునే వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని శరవేగంగా చేయటం ఇది పూర్తిగా విరుద్ధం అని ఏపీ సాధు పరిషత్ వాళ్ళు శ్రీనివాసానంద స్వామి అక్కడ కొంతమంది సాధువులతో ధర్నా చేయటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు గత 3 రోజులుగా ధర్నా చేశారు. వెంటనే ఈ హోటల్ నిర్మాణాన్ని ఆపేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ఇలా మీరు కాపాడుతారా? అలిపిరికి దగ్గరలో శేషాద్రి కొండకు ఆనుకునే ఇటువంటి 5 స్టార్ హోటళ్ల నిర్మాణం అసలు మంచిది కాదు. మీరు ఏదైనా నిర్మాణాలు చేపట్టాలంటే యాత్రికులకు అక్కడ వసతి గదులు ఏర్పాటు చేయండి. లేకపోతే యాత్రికుల కోసం ఏదైనా అక్కడ నిర్మాణాలు చేపట్టండి. గుడులు కానీ లేకపోతే ఆధ్యాత్మిక సెంటర్లు కానీ ఏర్పాటు చేయండి. అంతేగాని 5 స్టార్ హోటళ్ల నిర్మాణం అనేది మంచిది కాదు అని శ్రీవారి భక్తులు మరియు సాధువులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి. 2014 నుండి 19 మధ్యలో అక్కడ కొన్ని వందల ఎకరాలు దేవలోక నిర్మాణానికి కేటాయించడం జరిగింది. అందులో ఒక 20 ఎకరాలను వైసీపీ ప్రభుత్వంలో ఓబరాయ్ గ్రూపు సంబంధించిన వాళ్ళకు హోటల్ నిర్మాణానికి కేటాయించారు. దానిపైన కొంతమంది హిందువులు లోకల్ వాళ్ళు అభ్యంతరం తెలిపే లోపల దాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం ఆపేసింది. హోటల్ నిర్మాణాన్ని పూర్తిగా ఆపేసినారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 3 నెలల క్రితం నవంబర్లో మళ్ళీ ఈ హోటల్ నిర్మాణాన్ని 20 ఎకరాల స్థలంలో వీళ్ళు శరవేగంగా పనులు ప్రారంభించడం చేశారు. ఏపీ సాధు పరిషత్ సంఘానికి చెందిన సాధువులు శ్రీనివాసానంద స్వామి మరికొంతమంది సాధువులు కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది. వెంటనే ఈ నిర్మాణాలను ఆపేయాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. తొడా వాళ్ళు నిర్మాణాలను ఆపేశారు ఆ సాధువులు ధర్నా చేసే లోపల. మళ్ళీ 1 నెల తర్వాత డిసెంబర్ 30వ తేదీ ఆ ముంతాజ్ హోటల్ అనే పేరున్న ఆ హోటల్ నిర్మాణాన్ని పేరు మారుస్తూ ట్రిడెంట్ హోటల్ నిర్మాణం పేరుతో మళ్ళీ 5 స్టార్ హోటల్ నిర్మాణాన్ని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం 100 గదులతో ముందుగా 5 స్టార్ హోటల్ నిర్మాణాన్ని వీళ్ళు చేస్తారు. తర్వాత 2వ దశలో మరో 25 గదులను ఎక్స్ట్రాగా పెంచి మొత్తం 125 గదులకు 20 ఎకరాల స్థలాన్ని అక్కడ వినియోగించుకుంటారు. ఇక్కడ సాధువులు కానీ లేకపోతే ఈ లోకల్ వాళ్ళు కానీ లేకపోతే శ్రీవారి భక్తులు కానీ అనేది ఏమిటంటే ఒక హోటల్ నిర్మాణానికి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూమి 20 ఎకరాలు కేటాయించడం దేనికి? ఆ 20 ఎకరాలను వసతి గృహాలు ఏర్పాటు చేస్తే ఎంతోమంది భక్తులకు అక్కడ స్వేద తీర్చుకుంటారు. వసతి గృహాలు ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నాయి. శ్రీవారి పాదాల చెంత అలిపిరికి 4 కిలోమీటర్ల దూరంలో దేవలోక్ అనే నిర్మాణ స్థలంలో 20 ఎకరాలు ఈ హోటల్ నిర్మాణానికి కేటాయించడం పూర్తిగా ఇది తప్పు. టీటీడీ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని వెంటనే ఆపేయాలని కూడా వాళ్ళు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎటువంటి స్పందన లేదు. ఆ ఓబరాయ్ గ్రూపుకు చెందిన కంపెనీలు ఈ హోటల్ నిర్మాణాన్ని శరవేగంగా 250 కోట్లతో ఈ హోటల్ నిర్మాణం కొనసాగుతుంది. శేషాద్రి కొండకు ఆనుకునే అలిపిరికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క హోటల్ నిర్మాణం ఉంటుంది. ఇటువంటి తిరుపతి తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఇక్కడ కొండకు ఆనుకునే శేషాద్రి కొండకు ఆనుకునే ఈ 5 స్టార్ హోటల్ నిర్మాణం అనేది మంచిది కాదు. దీన్ని వెంటనే ఆపేసేయండి. ఇక్కడ ఏదైనా ఆధ్యాత్మిక సెంటర్లు కానీ లేకపోతే గుడులు కానీ లేకపోతే వసతి గృహాలు కానీ ఏదైనా కడితే మంచిది అనేది శ్రీవారి భక్తుల ఆలోచన మరియు సాధువుల ఆలోచన, స్వామీజీల ఆలోచన కూడా ఇదే. గత ప్రభుత్వంలో నిర్మాణాలు ఆపేశారు. ఓబరాయ్ హోటల్కు 2021లో స్థలం 20 ఎకరాలు కేటాయించింది నిజమే. తర్వాత ప్రజల్లో లోకల్ వాళ్ళలో ఆందోళన వచ్చిన తర్వాత ఆపేయటం కూడా నిజమే. కానీ కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు మాత్రం ఈ వార్తలను ఎక్కడ కూడా బయట చెప్పట్లేదు.
గత నవంబర్ నుండి ఆ ముంతాజ్ హోటల్ పేరును మాత్రం తొలగించి ట్రిడెంట్ హోటల్ అని నామకరణం చేసి 5 స్టార్ హోటల్ నిర్మాణాన్ని శరవేగంగా పనులు కొనసాగిస్తున్నారు. ఇది ముంతాజ్ హోటల్ నిర్మాణం యొక్క స్టోరీ. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పాదాల చెంత అలిపిరికి చాలా దగ్గరలో శేషాద్రి కొండకు ఆనుకుని ఇటువంటి నిర్మాణాలు 5 స్టార్ హోటళ్ళు కట్టకూడదు. శ్రీవారి భక్తులకు వసతి గృహాలు కట్టాలి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కూటమి ప్రభుత్వానికి కంపల్సరిగా వాళ్ళు డిమాండ్ చేయాలి. సాధువులే కాదు, హిందువుల మనోభావాలు కూడా దెబ్బతినేలాగా ఇటువంటి హోటళ్ల నిర్మాణం జరగకూడదు అనేది ప్రజల వాదన, భక్తుల శ్రీవారి భక్తుల ఆలోచన కూడా. కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే ఇటువంటి నిర్మాణాలను ఆపేసి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత స్వామివారికి ఉపయోగపడే వసతి గృహాలు కానీ, ఆధ్యాత్మిక సెంటర్లు కానీ, లేకపోతే మంచి దేవాలయాలు కానీ ఏర్పాటు చేయటం, లేకపోతే స్వామికి సంబంధించిన పార్కులు కానీ ఏర్పాటు చేయటం మంచిది అనేది ప్రజల ఆలోచన, శ్రీవారి భక్తుల ఆలోచన కూడా. మరి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది వేచి చూడాలి. రోజు రోజుకు కూడా ఈ హోటల్ నిర్మాణం, ముంతాజ్ హోటల్ నిర్మాణం వివాదం చాలా ఎక్కువ అవుతూ ఉంది. ప్రజల్లో కూడా ఆందోళనలు వస్తున్నాయి. వివాదం రోజు రోజుకు ముదురుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాలి.